సాయిరామ్. నా పేరు కే వ్యోమ్నా సాయి శాస్త్రి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. మాది విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్. నేను సీతారాంపురం బ్రాంచ్లో బాల వికాస్ సెకండ్ గ్రేడ్ చదువుతున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్ పపెట్రీ తయారు చేసుకున్నాను. దాంతో ఆవు, పులి కథ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది. అడవిలో సత్యవతి అనే ఆవు ఉండేది. ఒకసారి ఆ ఆవు అడవిలో మేత కోసమని వెళ్తోంది. అది చక్కగా మేత మేస్తుంది. అంబో అంబో. వెంటనే అక్కడికి ఒక పులి వచ్చింది. నేను నిన్ను ఇప్పుడు తినేస్తాను, ప్లీజ్ నన్ను చంపొద్దు. నాకు ఒక లేగ బిడ్డ ఉంది, దానికి నేను పాలిచ్చి వస్తాను, ప్లీజ్ నన్ను తినద్దు, ఒకసారి నన్ను విడిచిపెట్టు. నాతోనే పరాజికాల, నిన్ను విడిచిపెడితే నాకు విందు ఎవరు అవుతారు? అంబో అంబా, నన్ను అందరూ సత్యవతి అని పిలుస్తారు. నేను మాట మీదే నిలబడతాను. సాయంత్రం లోపల వచ్చేస్తాను, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. ఒకవేళ నువ్వు రాకపోతే నా గతేంటి? ఒకవేళ నేను రాకపోతే మీరే నా ఇంటికి వచ్చి నన్ను తినవచ్చు. సరే, నీ మాటలు వింటున్నాను. నేను వదిలిపెడుతున్నాను. నువ్వు తొందరగా వెళ్ళి రావాలి, లేకపోతే నీ ఇంటి మీద పడి నేను తినాల్సి వస్తుంది. ఓ థ్యాంక్ యూ, వెళ్ళొస్తాను అని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని దూడకి పాలిస్తూ దానికి మంచి చెల్లు చెప్తూ ఉంటుంది. దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్తూ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి గబగబా మళ్ళీ పరిగెత్తుకుంటూ పులి దగ్గరికి వచ్చేస్తుంది. అమ్మా అమ్మా, నేను మాట మీద నిలబడ్డాను, ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను తినవచ్చు. నీలాంటి మంచిదాన్ని నేను తింటే నాకు పాపం కలుగుతుంది, కాబట్టి నిన్ను నేను తినట్లేదు. పో. ఈ కథ ద్వారా మనం నీతి ఏమని తెలుసుకోవాలంటే, మనం సత్యం మీద నిలబడితే కొన్నిసార్లు అదే మనల్ని గెలిపిస్తుంది. సాయిరామ్.